హలో వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ ఎంబీ. ఈ వీడియోలో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. ఫ్యూచర్ కంటిన్యూస్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దానికంటే ముందుగా దాని యూసేజ్ ఏంటి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగం లేదా యూసేజ్ చూద్దాం. దానిని ఎక్కడ వాడవచ్చు? ఇక్కడ యూసేజ్ ఉంది, భవిష్యత్తులో ఒక సమయానికి కొనసాగుతున్న పనులను తెలుపుటకు. మనకు ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మొదటి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రేపు ఈ సమయానికి క్రికెట్ చూస్తూ ఉంటాను. దానిని ఎలా చెప్తాము? I shall be watching cricket at this time tomorrow. రెండో ఎగ్జాంపుల్ చూద్దాము. వారు వచ్చే వారం ఈ సమయానికి ఇంటర్వ్యూ హాజరవుతూ ఉంటారు. దానిని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? They will be attending an interview at this time next week. మరొక ఎగ్జాంపుల్. సంతోష్ రేపు ఉదయం 6 గంటలకు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దానిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూస్తే సంతోష్ విల్ బి ప్రాక్టీసింగ్ యోగా ఎట్ 6 AM టుమారో. ఆ రకంగా చెప్పచ్చు. ఇక్కడ చూస్తే మనం ఐకి షెల్ బి అని, ఇక్కడ దేకి లేదా హీకి విల్ బి అని తీసుకున్నాము. ఈ డిఫరెన్స్ మనం సింపుల్ ఫ్యూచర్లో చూసాము. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని చూడొచ్చు. ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే మనలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వారికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మామూలుగా మనం కాన్వర్జేషన్లో లేదా ఎవరితో మాట్లాడేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్కి విల్ బీ తీసుకోవచ్చు. కానీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు దీన్నే బేస్ చేసుకొని అడుగుతారు. బేసిక్గా మెయిన్గా ఐవి వచ్చినప్పుడు మనం విల్ బీ లేదా విల్ కానీ వాడామంటే మనం అది రాంగ్ కిందే లెక్క. కాబట్టి అందుకోసమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఐకి వీకి షెల్ అండ్ షెల్ బి తీసుకోవడం జరిగింది. అది మీరు గమనించాలి. ఈ షెల్ని అండ్ విల్ని ఎలా వాడాలి, అలా ప్రాపర్గా సరైన విధంగా వాడేది మనం స్ట్రక్చర్లో చూస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్లో దాన్ని మనం డీటెయిల్గా చూస్తాం. సరే, ఇప్పుడు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాము. ఐవి ఈ 2 సబ్జెక్టులు మాత్రమే తీసుకున్నాం, ఎందుకంటే ఈ 2 సబ్జెక్టులకి హెల్పింగ్ వర్బ్ వేరే తీసుకుంటాం. అదే షెల్ ఆర్ షెల్ బి. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి షెల్ బి తీసుకుంటాం. బి తర్వాత V4 తర్వాత ఆబ్జెక్ట్ లేదా సెంటెన్స్ కంటిన్యూషన్ అని కూడా అంటాము. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మేము రేపు ఈ సమయానికి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటూ ఉంటాము. దాన్ని ఇంగ్లీష్లో చూసినట్టయితే వీ షల్ బి టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ టుమారో. మిగతా సబ్జెక్ట్స్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. షీ, యూ, దే, హీ, ఇట్. వీటికి విల్ బి తీసుకుంటాము. విల్ బి తర్వాత V4, ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదా సెంటెన్స్ కంటిన్యూషన్. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె రేపు ఈ సమయానికి పుస్తకం చదువుతూ ఉంటుంది. షీ విల్ బి రీడింగ్ అ బుక్ ఎట్ దిస్ టైమ్ టుమారో. వి పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు నెగటివ్ చూద్దాం. నెగటివ్లో ఎలా ఉంటుంది? ఐవి షెల్ బి తీసుకున్నాము ఇక్కడ, కానీ ఇక్కడ నెగటివ్ సెంటెన్స్లో షెల్కి బీకి మధ్యన నాట్ యాడ్ చేసాము. ఇది మనం గుర్తించాల్సింది, గమనించాలి. ఇక్కడ షెల్ నాట్ బి తర్వాత V4 తీసుకుంటాము, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాము లేదా సెంటెన్స్ కంటిన్యూషన్. ప్రతిసారి మనకు ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు, అందుకోసమనే సెంటెన్స్ కంటిన్యూషన్ అంటున్నాము. సరే, ఎగ్జాంపుల్ చూద్దాం. దానికి ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది, మనకు ఈజీగా అర్థమవుతుంది. మేము రేపు ఈ సమయానికి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటూ ఉండము. దానిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? వీ షెల్ నాట్ బి టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇదే స్ట్రక్చర్ని మిగతా సబ్జెక్ట్స్కి ఎలా తీసుకుంటాము అంటే ఈ నెగటివ్ సెంటెన్స్ని మిగతా సబ్జెక్ట్స్కి ఎలా రాస్తాము
చూద్దాం. షీ, యూ, దే, హీ, ఇట్ వీటికి విల్ బీ తీసుకున్నాము. ఇక్కడ ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాము. అది కూడా ఈ విల్కి బీకి మధ్యన యాడ్ చేయాలి. తర్వాత V4 నెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్లో చూద్దాం. ఆమె రేపు ఈ సమయానికి పుస్తకం చదువుతూ ఉండదు. దానిని ఇంగ్లీష్లో షీ విల్ నాట్ బి రీడింగ్ అ బుక్ అట్ దిస్ టైమ్ టుమారో. దీనిని ఈ విధంగా చెప్పొచ్చు. అయితే ఈ షెల్ నాట్ని ఈ విల్ నాట్ని మనం కంట్రాస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ రెండింటిని కంట్రాస్ట్ చేస్తే దీనిని షెల్ నాట్ అని, ఎస్ ఈ రెండింటిని కంట్రాస్ట్ చేస్తే అండ్ ఇది కూడా విల్ నాట్, దీనేమో షాంట్ అని రాయొచ్చు. షాంట్ అండ్ నెక్స్ట్ బీ, షాంట్ బీ. అండ్ ఇక్కడ ఏమో వోంట్ బీ. ఈ బీ సేమ్ ఉంది. ఈ విల్ నాట్ని మనం వోంట్గా రాసాము. సో దీన్ని ఇలా రాసిన తర్వాత సరే చదివితే ఎలా ఉంటుంది? వి షాన్ బీ టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే సేమ్, కాకపోతే షెల్ నాట్ని మనం షాంట్ అని పలుకుతున్నాము. సరే ఇక్కడ ఈ విల్ నాట్ని వోంట్ అని పలుకుతున్నాము. అదే ఎగ్జాంపుల్లో చూస్తే షీ వోంట్ బి రీడింగ్ అ బుక్ అట్ దిస్ టైమ్ టుమారో, దానిని ఆ రకంగా చూడొచ్చు. సరే పాజిటివ్ నెగటివ్ చూసాం. ఇప్పుడు క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. మనం చూడండి ఇక్కడ ఒక విషయం, ఇక్కడ షెల్ని తీసుకోం మనం, అయితే అన్ని సబ్జెక్ట్స్కి విల్ మాత్రమే తీసుకుంటాం. అందుకోసమే నేను ఇక్కడ పాజిటివ్లో నెగిటివ్లో రాసినట్టుగా ఐవి అని మిగతా సబ్జెక్ట్స్ కాకుండా సబ్జెక్ట్ అని రాశాను. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకున్న ఈ 7 సబ్జెక్ట్స్కి కూడా విల్నే తీసుకుంటాం. అందుకోసమనే ఇక్కడ సబ్జెక్ట్ అని రాశాను. అండ్ చూడండి ఈ విల్కి బీకి మధ్యన సబ్జెక్ట్ రాయాలి మనం, అది గమనించాలి మనం. బి తర్వాత V4 తీసుకుంటాం. తర్వాత ఆబ్జెక్ట్ లేదా సెంటెన్స్ కంటిన్యూషన్. ఎగ్జాంపుల్లో చూద్దాం. మేము రేపు ఈ సమయానికి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటూ ఉంటామా? దానిని ఇంగ్లీష్లో చెప్పినట్టయితే విల్ వీ బీ టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ టుమారో. దానిని సో దీన్ని మనం ఇప్పటివరకు తీసుకున్న రెండో ఎగ్జాంపుల్ అంటే ఆమెతో తీసుకున్నాం కదా, లేదా షీతో తీసుకున్నాం కదా, దాన్ని తీసుకుంటే సేమ్ విల్నే తీసుకుంటాం. ఇక్కడేమో షీ రాయొచ్చు, విల్ షీ, సేమ్ బీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ఇదేమో రీడింగ్ అని రాస్తాము, ఎందుకంటే బుక్ చదువుతుంది అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అందుకోసమని ఇక్కడ రీడింగ్ తీసుకుంటాం. బుక్ అట్ దిస్ టైమ్, అది కంటిన్యూషన్లో బుక్ అట్ దిస్ టైమ్ టుమారో. సో ఇది ఇట్లా తీసుకోవచ్చు. సో అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ నేను ఒకే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అదే రెండో ఎగ్జాంపుల్ కూడా ఇలా రాయొచ్చు. ఎలా అంటే విల్ షీ బీ, సో బీ విల్ ఇక్కడ వస్తుంది. విల్ షీ బీ రీడింగ్ అ బుక్ అట్ దిస్ టైమ్ టుమారో, దాన్ని అలా చెప్పచ్చు. అది క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం. సేమ్ విల్ అండ్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి బీ ప్లేస్లో నాట్ వచ్చింది, ఇక్కడేమో బీ ఉంది, ఇక్కడేమో నాట్ వచ్చింది. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఎట్లా అంటే విల్ సబ్జెక్ట్ బీ తర్వాత నాట్ రాస్తూ ఉంటాము, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. సో సబ్జెక్ట్ తర్వాత నాట్ రావాలి, బీ కాదు. బీ తర్వాత వర్బ్ లేదా V4 రాస్తాము, తర్వాత ఆబ్జెక్ట్ లేదా సెంటెన్స్ కంటిన్యూషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె రేపు ఈ సమయానికి పుస్తకం చదువుతూ ఉండదా? దానిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? విల్ షీ నాట్ బి రీడింగ్ అ బుక్ అట్ దిస్ టైమ్ టుమారో, దాన్ని అలా చెప్పచ్చు. దెన్ ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏది టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే విల్ వి, ఇక్కడ వి తీసుకున్నాం కదా, అంటే మేమని తీసుకున్నాం. సో విల్ వి నాట్ బి టేకింగ్ ఆన్లైన్ క్లాస్. సో ఇది కంటిన్యూ చేస్తే ఆన్లైన్ క్లాస్ సేమ్ ఎట్ దిస్ టైమ్, ఇది కంటిన్యూ అవుతుంది ఎట్ దిస్ టైమ్ టుమారో. సో దాన్ని విల్ వి నాట్ బి టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ టుమారో, అది అలా చెప్పచ్చు. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనం అది కంట్రాస్ట్ చేయొచ్చు. ఇక్కడ విల్ని నాట్ని ఇక్కడ కంట్రాస్ట్ చేయొచ్చు. ఈ రెండింటిని కంట్రాస్ట్ చేస్తే
వోంట్ అని రాస్తాము. సేమ్ ఇంతకుముందు అక్కడ మనం నెగిటివ్లో చూసినట్టుగా వోంట్ అని రాస్తాము. సో ఇక్కడ వోంట్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎట్లా వస్తుందంటే వోంట్ షీ బీ రీడింగ్ అ బుక్ అట్ దిస్ టైమ్ టుమారో, దాన్ని అలా చెప్తాము. అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎస్ ఇది. సో ఈ కంట్రాస్ట్ చేసినప్పుడు స్ట్రక్చర్ అలా ఉంటుందన్నమాట. వోంట్ షీ బీ, ఇక్కడ ఈ నాట్ మళ్ళీ చదవం మనము, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ యాడ్ చేసాం కదా, కాబట్టి ఈ నాట్ని చదవము. జస్ట్ వోంట్ షీ బీ రీడింగ్ అ బుక్ అట్ దిస్ టైమ్ టుమారో అలా చదవచ్చు. సరే, ఇది స్ట్రక్చర్ చూసాం మనం. ఈ టెన్స్ని లేదా ఈ సెంటెన్సెస్ని, ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క సెంటెన్సెస్ని మనం గుర్తుపట్టడం ఎలా, దానికోసం ఇక్కడ చూడండి హింట్స్ రాసాము. ఈ పదాలని మనం చూస్తూ ఉంటాం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా మనం చదువుతున్నప్పుడు కానీ ఈ పదాలను ఆ యొక్క సెంటెన్స్లో మనం గుర్తించినట్లయితే మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ సెంటెన్స్ అని. అదేవిధంగా ఈ స్ట్రక్చర్ ఇంకా మనకి ఎలాగూ తెలుసు, ఆ స్ట్రక్చర్ చూసి కూడా మనం గుర్తుపట్టవచ్చు. కొన్నిసార్లు మనం ఆ స్ట్రక్చర్ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇవి మనకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇలాంటివి ఎట్ దిస్ టైమ్ టుమారో మనము ఇప్పటికే ఈ ఎగ్జాంపుల్స్లో తీసుకున్నాం, ఎట్ దిస్ టైమ్ టుమారో అని, లేదా నెక్స్ట్ వీక్ అని కూడా తీసుకుంటాం. ఎట్లా అంటే వీ విల్ బీ టేకింగ్ ఆన్లైన్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అని కూడా, లేదా నెక్స్ట్ ఇయర్ అని కూడా అట్లా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీక్ లేదా ఎట్ 7 o'clock టుమారో అంటే ఫ్యూచర్ టైం కానీ ఫ్యూచర్ వీక్ కానీ ఫ్యూచర్ టైంని తీసుకుంటూ ఉంటాం. ఇవి వీటిని బట్టి కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పటి వరకు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూసాము. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని ఉపయోగించి మీరు కూడా సరైన విధంగా ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. ఈ యొక్క క్లాస్ మీకు ఉపయోగపడిందని మేము ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.